అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్‌ని నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్‌గా మేము వాడపల్లి వెళ్ళాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేము వెళ్తూ ఉన్నప్పుడు మాకొక పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ మధ్య కాలంలో వాడపల్లి అనే పేరు వినని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అయిపోయారు. ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందని ఒకరి నుంచి ఒకరికి తెలిసి చాలా మంది భక్తులు ఈ మధ్య వాడపల్లి వెళ్తూ ఉన్నారు. 7 వారాలు, 7 ప్రదక్షిణలు. సో, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తమ కోరిక నెరవేరుతుందని వెళ్ళిన వాళ్ళు, నెరవేరాలని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా గుడి బాగా రష్‌గా ఉంటుందని దూరం కదా! పిల్లలతో వెళ్ళాలంటే మేము కూడా కొంచెం ఆలోచించామనమాట. వీలు చూసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ ఈలోపే నా ఫ్రెండ్ నజ్మా, నా కొలీగ్ అనమాట. మ్యారేజ్ ముందు 4 ఇయర్స్ మేము కలిసి జాబ్ చేశాము. సో, తను రీసెంట్‌గా మొక్కుకొని 2, 3 వీక్స్ నుంచి వెళ్తుంది సండే పూట. సో, ఖాళీగా ఉంది. అంత రష్ ఏమీ లేదు. చక్కగా దర్శనం మనకి 1 అవర్ కూడా పట్టదు, అయిపోతుందని చెప్పింది. సో, ఇంకా ఆ ధైర్యంతో టెంపుల్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి మేము కూడా ముందు రోజే అనుకున్నాము. ఆల్రెడీ నాకు 1 వీక్ ముందే చెప్పిందండి తను. ఇంకా మేము వెంటనే నేను అన్నయ్య వాళ్ళని అడగడం, వాళ్ళు కూడా వెళ్దాం అనడం. ఇక సాటర్‌డే ప్లానింగ్ అంతా అయిపోయిందనమాట. సో, వాళ్ళు కూడా ఎలానో వస్తున్నారు కాబట్టి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. కానీ మా అన్నయ్య వాళ్ళు టైం అంటే టైం అనమాట. మార్నింగ్ 5 కల్లా రెడీగా ఉండమని నాకు ఆల్రెడీ చెప్పారు. కానీ వాళ్ళు 5:10కి మా ఇంటి దగ్గరికి వచ్చేసారు. నాదయ్యేసరికి 6 అయిపోయిందనమాట. ఎంత ఎర్లీగా చేద్దామన్నా నాకు కొంచెం లేట్ అయిపోయింది. 6కి మేమిక్కడ స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్ వాళ్ళు 6:30, 7కి స్టార్ట్ అయ్యారు. సో, మేమేంటంటే టిఫిన్ చేయలేదనమాట. ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ కదా! క్లైమేట్ చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది వెళ్ళే దారిలో. ఒక చోట అయితే కొంచెం వర్షం కూడా పడింది లైట్‌గా. ఒక 10 మినిట్స్ వెళ్ళే దారిలో వాన కూడా పడిందండి. ఇక్కడ మనకి 175 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ నుంచి వాడపల్లి. సో, బస్ ఉంటది, ట్రైన్ ఉంటది. వెహికల్స్ మన ఓన్ వెహికల్‌లో అయినా వెళ్ళొచ్చు. బండి మీద కూడా వెళ్ళేవాళ్ళున్నారు. మేము వెళ్ళేది ఫస్ట్ టైమ్ కదా! రిస్క్ ఎందుకులే అని చెప్పి పిల్లల్ని ఇంట్లో వదిలేసి మేము మాత్రమే బయలుదేరామనమాట. మా అన్నయ్య, వదిన, నేను, మా హస్బెండ్. వాళ్ళిద్దరూ ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేమిద్దరం వెనక కూర్చొని ముచ్చట్లేసుకున్నాము. చాలా సరదాగా ఉన్నాము. మధ్య మధ్యలో నా ఫ్రెండ్ కాల్స్ అనమాట. ఎక్కడి దాకా వెళ్లారు అని చెప్పి తను కాల్ చేస్తూనే ఉంది. ఇక మా ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ వచ్చాము. ఇక్కడ వెళ్తూ ఉంటే నేనొక సీన్ చూశానండి. ఒక బండి మీద ఇంతమంది ఎక్కడం అంటే చూసారు కదా! మీకు మళ్ళీ నేను స్లో మోషన్‌లో పెట్టాను చూడండి. ఒక్కసారి నవ్వొచ్చింది మాకు చూసి. అంటే ఇలా బండి మీద ఎదురు చిన్న పిల్లల్ని కూర్చోపెట్టుకోవడం మనం చూసాం. కానీ ఇంత పెద్ద అమ్మాయిని ఎదురు కూర్చోబెట్టుకొని అలా డ్రైవ్ చేస్తుంటే కొంచెం ఫస్ట్ టైమ్ కదా! కొంచెం నవ్వొచ్చింది చూడగానే మాకు. అది మీతో షేర్ చేసుకుందామని లక్కీగా నేను ఆ టైంకి వీడియో ఆన్‌లో ఉందనమాట. బయట లొకేషన్ తీస్తున్నాను. ఆ టైంకి వాళ్ళ బండి వెళ్ళింది. సో, అందుకని మిస్ కాకుండా దాన్ని నేను వీడియోలో కూడా పెట్టాను. ఇక్కడ మేము స్వామి దర్శనానికి ఉపవాసంతో వెళ్దామని అనుకున్నామండి. కానీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. ఇంకా టెంపుల్ దాకా కూడా మేము వెళ్ళలేదు. అక్కడికే 9 అయిపోయింది. సో, దర్శనానికి మళ్ళీ ఎక్కువ టైం పడితే ఆ నీరసంలో కొంచెం ప్రశాంతంగా స్వామిని చూడలేము కదా అనిపించింది. సో, అందులోనూ అక్కడ ఫుడ్ ఏమీ దొరకదంటండి. మనకి ఇలా టిఫిన్స్ అవి ఉండవంట. ఓన్లీ సాటర్‌డే అయితే ఉంటాయంట. నార్మల్ డేస్‌లో టిఫిన్ లాంటివి ఉండవని చెప్పారు. సో, అందుకని మేము దారిలో ఎక్కడైనా ఆగి తినేద్దామని చెప్పి మేము వెళ్ళే దారిలోనే కొవ్వూరనమాట. మేము కొవ్వూరు వైపుగా వెళ్ళాము. సో, అక్కడ ఆపి టిఫిన్ తినేసి అప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టిఫిన్ బానే ఉంది. టీ కూడా చాలా బావుందండి. సో, టీ తాగేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాము. నేనిక్కడ ఎందుకింత సడెన్‌గా లేచానో తెలుసా? నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ అక్కడ వదిలేసానా అని భయంగా అక్కడికి వెళ్తున్నా. ఎందుకంటే అక్కడ టిఫిన్ చేశాం కదా! సో, భయపడుతూ వెళ్ళాను. తీరా చూస్తే ఫోన్ మా ఆయన చేతిలో ఉంది. వీడియో తీస్తున్నారు. సో, అది గుర్తు గుర్తు చేశారు. ఇంకా వచ్చి నవ్వుకుంటున్నా అనమాట.
ఒక్కొక్కసారి అంతేనండి. పక్కనే ఉంటది. మన దగ్గరే ఉంటది. అయినా సరే వెతుకుతూ ఉంటాము ఏమైపోయిందా అని. ఇక టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది. సో, ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఒక దారి ఉందండి. ఈ రూట్ అంతగా బాలేదు. కానీ బస్ వెళ్ళే రూట్ ఇదే అంటున్నారు. సో, మేము ఇటు నుంచి వెళ్ళాము. అసలు వెళ్ళాల్సింది ఈ రూట్ కాదంట. వేరే రూట్ నుంచి వెళ్ళాలని మా ఫ్రెండ్ వాళ్ళు వేరే రూట్‌లో వచ్చారనమాట. సో, మేము ఈ రూట్‌లో వెళ్ళేసరికి మాకు కొంచెం లాంగ్ అయింది. సో, కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ అటు ఇటు చూస్తుంటే ఆ పచ్చని పొలాలు కానీ, ఆ మధ్యలో దారి వన్ వే అనమాట ఇది మొత్తం కూడా. కానీ క్లైమేట్ చాలా బావుందండి. ఎంత ఎండగా ఉన్నా సరే చాలా చల్లగా అనిపించింది. ఇది కోనసీమ ఏరియా అంటండి. నిజంగా కళ్ళకి చాలా అందంగా కనిపించింది ఈ ప్లేసు. మనం ఎక్కువగా మూవీస్‌లో వింటూ ఉంటాం కదా! కోనసీమ అందాలు అని చెప్పి. చూసారా ఎంత బావుందో! పక్కనే చెరువు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు. ఆ రోడ్‌ని కూడా ఫుల్‌గా మూసేస్తూ అటు ఇటు చెట్లు. చాలా చాలా బావుంది ఇక్కడ వెళ్తున్నప్పుడు. మనకి 'శతమానం భవతి' మూవీలో ఎక్కువగా చూపిస్తారండి ఈ కోనసీమ అందాలు. అలాగే హీరో, హీరోయిన్ మాట్లాడుకునే ఒక నది మధ్యలో ఒక చిన్న రోడ్ ఉంటది కదా! సో, ఆ ప్లేస్ కూడా మేము వచ్చేటప్పుడు ఇక్కడ చూసాము. కొంచెం రూట్ మారినా సరే ఇవన్నీ చూడ్డానికి ఇటువైపు వచ్చినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్‌లో వెళ్తున్నప్పుడు. కానీ రోడ్ కొంచెం ప్రాబ్లమ్ ఉందనమాట. మిగతా అంతా బానే ఉంది. ఇదిగో ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా! వాడపల్లి స్వామివారి టెంపుల్. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. కరెక్ట్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత మా కార్ ట్రబుల్ ఇచ్చిందనమాట. సో, ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా అన్నయ్యకి టెన్షన్ మొదలైంది. ఆ లోకల్‌లో కూడా ఏమీ లేవండి. ఆ చెరువులే తప్ప ఇక మెకానిక్ షాప్ లాంటివి ఏమీ లేవు. సో, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ నుంచి కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా సేపు వెయిట్ చేశారనమాట మేము వస్తున్నామని. ఇంకా వాళ్ళకిలా కాల్ చేశాను. "మీరు దర్శనానికి వెళ్ళిపోండి వస్తాను" అంటే, "లేదు మీరు వచ్చాకే వెళ్తానని" చెప్పింది. ఇంకా మేమక్కడ ఆటో తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత అందరం కలిసి లైన్‌లో వెళ్తున్నామండి. ఇగో ఇక్కడ కనిపిస్తున్న లైన్‌లన్నీ కూడా సాటర్‌డే రోజు ఫుల్‌గా ఉంటారంట జనాలు. సో, ఇవాళ సండే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. ఇక్కడ గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెట్టారండి. మనకి పెద్ద తిరుపతిలో ఎలా అయితే స్వామి ఉంటారో, సేమ్ అలానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామిని గోపురం పైన పెట్టారు. ఇక్కడ మేము రూ. 200 టికెట్ తీసుకున్నామండి దర్శనానికి. ఫ్రీ దర్శనం అయితే కొంచెం టైం ఎక్కువగా పడుతుందంట. సో, ఒక్కొక్కరికి 200 టికెట్ అనమాట. అది తీసుకొని గర్భగుడి లోపల దర్శనం చేసుకున్నాము స్వామివారికి. ఇదిగో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లే ఉన్నారు స్వామి లోపల. స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఆయన చేతిలో ఉన్న గద తప్పకుండా చూడాలంటండి చాలామంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామితో పాటు ఇటు పక్కన ముగ్గురు అంటే ఉత్సవ విగ్రహాలేమో అనుకుంటున్నా నేను. చాలా క్లియర్‌గా కనిపించాయి. ఎందుకంటే మనం గర్భగుడిలో దర్శనం చేసుకుంటాం కదా! రూ. 200 టికెట్‌కి. అందుకే చాలా దగ్గర నుంచి బాగా చూసుకున్నాం. స్వామి దర్శనం చాలా బాగా అయిందండి. నార్మల్ డేస్‌లో 200 ఉండే ఈ టికెట్ మనకి శనివారం పూట రూ. 1000 శనివారమే స్వామిని చూసుకోవాలి అని మొక్కుకున్న వాళ్ళైతే పర్వాలేదు. స్వామిని దగ్గరగా చూసుకోవడానికి నార్మల్ డేస్‌లో వస్తే మనం చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా రూ. 50 టికెట్స్ అవి కూడా ఉన్నాయండి. స్వామి దర్శనం అయిన తర్వాత కాసేపు ఇక్కడే కూర్చున్నాం మేమందరం. ఇక్కడ నా పక్కన కూర్చున్నది నా బెస్ట్ ఫ్రెండ్ నజ్మా. తన పక్కన ఉన్నది వాళ్ళ హస్బెండ్ మధు అన్నయ్య. వాళ్ళు నాతోనే కాదు నా ఫ్యామిలీతో కూడా చాలా బాగా కలిసిపోయారు. ఇక్కడ మీకొక బోర్డ్ కనిపిస్తుంది చూసారా? వెంకటేశ్వర స్వామిది. ఆ బోర్డ్ మీద ఒకటి రాసారండి. ఇక్కడికి 7 వారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి స్వామిని ఒక కోరిక కోరుకుంటే, ఆ కోరిక 7 వారాల లోపు కానీ, 7 వారాల తర్వాత కానీ తీరినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారికి కళ్యాణం చేపించుకోవాలంటండి. సో, అది ఇక్కడ మనకి బోర్డ్ మీద క్లియర్‌గా రాశారు. 7 వారాలు అని రాశారండి. మెన్షన్ చేశారు. 7 శనివారాలు అని రాయలేదు. ఎందుకంటే అందరూ స్వామికి ఎక్కువగా పూజించేది, స్వామికి ఇష్టమైనది శనివారం కాబట్టి ఎక్కువగా శనివారమే వచ్చేస్తున్నారు.
నార్మల్ డేస్‌లో కూడా మనం స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మేము స్వామికి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. ముందైతే దర్శనం చేసేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రదక్షిణ చేసే దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తే మళ్ళీ ఖాళీ ఉండదు, లోపల రష్ అయిపోతుందని రాగానే ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని, ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాము. ఇలా చేయొచ్చో లేదో తెలీదండి. కానీ లోపల రష్ ఎక్కువగా ఉన్నా కూడా దర్శనానికి కొంచెం టైం పడుతుంది కదా! సో, దూరం వెళ్ళాలి మళ్ళీ. అందుకని ముందు స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాం మేము. ఇంకా ప్రదక్షిణ చేయడానికి 7 కాయిన్స్ తీసుకున్నాము. చాలామంది ఇలానే వేస్తారంటండి. సో, 7 కాయిన్స్, రూ. 1 కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తయినప్పుడు ఒక్కొక్క కాయిన్‌ని ఇక్కడ కొన్ని హుండీ ఉన్నాయన్నమాట. సో, వాటిలో వేసుకుంటూ 7 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం ఖాళీగా ఉందండి. సాటర్‌డేస్ అయితే మనం నడవక్కర్లేదు. వాళ్ళే తోసుకొని వెళ్ళిపోతారంట. అంత రష్‌గా ఉంటుందంట ఈ ప్లేస్ అంతా కూడా. లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు నామం పెట్టించుకొని వెళ్దాం అనుకున్నాము. సో, మాకు కనిపించలేదు. అందులో హడావిడిగా ఉన్నాం కదా! సో, ముందైతే దర్శనం చేసేసుకున్నాం. బయటికి వచ్చిన తర్వాత స్వామివారి నామం పెట్టించుకుంటున్నాము. రూ. 5 తీసుకున్నారు ఒక్కొక్కరికి ఇక్కడ. ఇంకా మేము ప్రదక్షిణలు మొదలుపెట్టామండి. మొత్తం వచ్చింది మేము 6గురం అనమాట. 3 పెయిర్స్ వచ్చాము. కానీ ఎవరు ఎక్కడున్నారో తెలీదు. లాస్ట్ ప్రదక్షిణకైతే కొంచెం నీరసం అయిపోయాము. ఉన్న ఓపిక కూడా అయిపోయింది. ఎవరు ఎవరి దగ్గరున్నారో తెలీదు. లాస్ట్‌లో అందరం ఒక చోట ఆగి అక్కడ కలిసామనమాట. ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి కాలినడకనే కాదండి, మోకాళ్ళతో కూడా చేస్తారంట. వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడుతుందంట. నేను వెళ్ళినప్పుడైతే ఒక అమ్మాయిని చూశాను ఇక్కడ. అంటే ఇలా జోలి పట్టుకొని గోవిందా, గోవిందా, గోవిందా అని చెప్పి ఇలా యాచించిన ఈ డబ్బుల్ని కూడా స్వామివారి హుండీలో సమర్పించుకుంటారంటండి. తనని వీడియో తీయాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా! పర్మిషన్ లేకుండా తీయకూడదు కదా! సో, అందుకనే నేను తీయలేదనమాట. కానీ లాస్ట్‌లో మాత్రం తీశాను. తను మోకాళ్ళ మీద కూర్చొని ఒక టవల్ మెడలో వేసుకొని గోవిందా, గోవిందా అనుకుంటూ ఉంది. సో, ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ఎవరికి తోచినది వాళ్ళు ఆ పంచెలో వేస్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తుంది. ఇంత అమౌంట్ రావాలని కోరుకుంటారో, లేదా ఇంత సమయం నేను ఇలా చేస్తానని కోరుకుంటారో నాకు క్లియర్‌గా ఐడియా లేదు కానీ, ఇలా చూడడం నేను ఇదే మొదటిసారండి. ఇక్కడ మా 7వ ప్రదక్షిణ కూడా పూర్తయిపోయింది. స్వామివారికి నమస్కారం చేసుకొని, ఇక్కడి నుంచి భోజనం చేద్దామని చెప్పి వెళ్ళామండి. అక్కడ చూస్తే లైన్ చాలా పెద్దగా ఉంది. సో, అప్పటికే 2 అవుతుంది కదా! లైన్ చూసి భయమేసింది. ఇంకా తినకుండానే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బొబ్బట్లు, పూతరేకులు చాలా ఫేమస్ అంట. సో, అవి మాత్రం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అది కూడా ఆ డోర్ కూడా ఓపెన్ చేయనా, బ్యానెట్ కూడా. మాకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తులు. నాకేం రాదు. కలియుగంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే చూడండి. మా కారు ఆగిపోయిందని నీళ్లు సహాయం చేశారు. దర్శనం అయ్యాక బయటికి మా ఫ్రెండ్ వాళ్ళ కార్‌లో వచ్చామనమాట. ఇక్కడ మా కార్ రిపేర్‌లో ఉంది కదా! కండిషన్ ఎలా ఉందా చూద్దాం అనుకున్నాము. ఈసారి మేము వాడపల్లి వెళ్ళినప్పుడు మా జర్నీ ఇలా ఉంటుంది. కార్ రిపేర్ అయ్యి ఇంత ప్రాబ్లమ్ అవుతుందనే ఆ దేవుడు వీళ్ళని పంపించాడేమో అని మాతో పాటు. నిజంగా మాకు అదే అనిపించింది. వాళ్ళిద్దరూ ఎంత హెల్ప్ చేశారంటే ఆహ్, కార్ రిపేర్‌లో ఉన్నా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. అది రిపేర్ అయ్యే వరకు కూడా మాతోనే ఉన్నారు. అలాగే ఫుడ్ తినడానికి కూడా వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. కలిసే వచ్చాం కదా! కలిసే తిందామని చెప్పి చాలా సేపు వెయిట్ చేశారు. మా వల్ల వాళ్ళకి కూడా లంచ్ చేసేసరికి 4 అయిపోయిందండి. సో, ఎందుకంటే కార్ ఇక్కడ స్టార్ట్ అయింది కొంచెం వాటర్ పోస్తే. నా ఫ్రెండ్ ఏంటంటే వచ్చేటప్పుడే అది ఒక మాట అనింది. అది అన్న మాటలు కొంతమంది నోట్లో నుంచి తథాస్తు దేవతలు పలికిస్తారో ఏమో తెలీదు గానీ, రిటర్న్ వెళ్ళేటప్పుడు నువ్వు వదిన మాత్రం నా కారే ఎక్కాలని చెప్పింది. నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే అన్నయ్య వాళ్ళని, మా హస్బెండ్‌ని వదిలేసి ఎలా వెళ్తాంలే అనుకున్నాను. కానీ దాని నోటి దయ వల్ల ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. సో, మళ్ళీ వెళ్ళేటప్పుడు వీళ్ళేమో మేము కార్‌లో వస్తాము. ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే చూసి అక్కడ ఆగండి అని చెప్పారు. మమ్మల్ని కూడా ఆ కార్‌లో ఎక్కండిలే వెనకాలే మేము వచ్చేస్తాం అన్నారు. నా ఫ్రెండ్ కూడా అస్సలు ఊరుకోలేదు. వచ్చేదాకా కూడా గట్టిగా పట్టింది. వస్తావా? రావా? అని. ఇంక నేను మా వదిన రెస్టారెంట్ వరకే కదా అని వాళ్ళ కారెక్కి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మేము అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము.
కార్ మళ్ళీ ట్రబుల్ ఇచ్చిందంట. సో వీళ్ళు మధ్యలోనే ఆగిపోయారు. ఎక్కడ ఆగారో తెలీదు. అటు ఇటు లొకేషన్ షేర్ చేసుకొని చాలా ఇబ్బంది పడ్డామండి. ఎక్కడున్నారో కూడా తెలియలేదు చాలా సేపటి వరకు. తర్వాత మేమే వాళ్ళ దగ్గరికి లొకేషన్ వెతుక్కుంటూ వచ్చాము. తీరా వస్తే కండిషన్ ఇదనమాట. సో ఇక్కడ మనం కార్ హీట్ ఎక్కినప్పుడు వాటర్ పోస్తాం కదా! సో ఆ వాటర్ పైప్‌కి హోల్ ఉంది. ఆ హోల్‌లో నుంచి వాటర్ లీక్ అయిపోతుంది. సో మెయిన్ ప్రాబ్లమ్ అది. దానివల్ల కార్ ఇంజిన్ బాగా హీట్ ఎక్కింది. లోకల్‌గా చూసారు. మెకానిక్ షాప్ ఏమీ లేదు. అందుకని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే ఇద్దరు బాయ్స్ వచ్చారనమాట. వాళ్ళ కోసం చాలా సేపు వెయిట్ చేశాము. వాళ్ళొచ్చిన తర్వాత చెక్ చేశారు. చెక్ చేసి కంపల్సరీ షెడ్‌కి తీసుకెళ్లాల్సిందే అన్నారు. ఇంకా వేరే దారి లేదు కదా! అక్కడ వదిలేసి రాలేము. మేమింకా రావులపాలెంలోనే ఉన్నాము. అంటే అక్కడ దగ్గరలోనే ఉన్నాము. ఇంకో 2 కిలోమీటర్స్ షెడ్ దాకా తీసుకొని వెళ్ళి కార్‌ని అక్కడ ఏస్తే ఏవో పార్ట్స్ ఏవో వేయాలి అన్నారు. అవి తేడానికి వెళ్లారు. ఈలోపు మేము పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామన్నమాట. భోంచేద్దామని చెప్పి లోకల్‌గా చూసాము. ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ లేదని చెప్పారు. ఇంకా దగ్గరలో ఒకటి ఉంటే వెళ్ళాము. ఇది మండీ రెస్టారెంట్ అండి. పేరుకే మండి కానీ వెజ్ కూడా ఉంటదంట. చాలామంది వస్తారని చెప్పి అక్కడ ఆల్రెడీ బోర్డ్ కూడా పెట్టుంది. ఫస్ట్ అయితే వెళ్ళాలని లేదు. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కడ కలుస్తదా అని చెప్పి భయమేసింది. కానీ చెఫ్ వచ్చి చెప్పారనమాట క్లియర్‌గా. నాన్ వెజ్ కంపల్సరీ కలవదండి. సెపరేట్‌గా ఉంటుంది వెజ్ మాకు. ఎందుకంటే వెజ్ తినేవాళ్ళు కూడా మాకు ఇక్కడికి చాలామంది వస్తారన్నారు. ఆకలేసి మండీకి వచ్చామండి. మండీ అంటే మీరు వెజ్ నాన్ వెజ్ అనుకున్నారు, వెజ్. ఇంకా సెల్ఫీలు దిగుతున్నారు. కాదు, ఇప్పుడు తినడానికనే చెప్పారా మీరు? పార్సల్ కట్టమన్నారా సాయంత్రానికి? పాపం దిగులుగా కూర్చున్నారు రెడ్డి. మరి 20,000 పెట్టి మళ్ళీ వెంటనే పెట్టాలంటే ఆ మాత్రం. లంచ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా అందరూ జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ తినేసాము. ఇంకా లంచ్ అయిన తర్వాత డల్ అయిపోయామన్నమాట. ఎందుకంటే కార్ ఇప్పుడు రిపేర్ అవ్వదు. 2-3 అవర్స్ పట్టేస్తదని చెప్పారు. మా అన్నయ్య వాళ్ళేమో మమ్మల్ని మా ఫ్రెండ్ వాళ్ళ కార్‌లో వెళ్ళిపోమంటున్నారు. మాకేమో వెళ్ళాలని లేదు అలా వదిలేసి. మీతోనే వెళ్తాం మేము కూడా. త్వరగా అయిపోతే మనం కలిసి వెళ్దామంటే, లేదు ఏ టైం అవుతదో తెలీదు. ఆ టైంలో బస్సు లాంటివి ఉంటే మేము ఎక్కి రాగలం. కానీ మీరు రాలేరు. లేట్ అయితే మళ్ళీ ఇబ్బందవుతది. పిల్లలున్నారు కదా ఇంట్లో. మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ కొంచెం కష్టంగానే బయలుదేరాము. అలా వదిలేసి రాబుద్ధి కాలేదు. ఎందుకంటే చాలా దూరం కదా విజయవాడకి. లోకల్ కూడా కాదు. అయినా సరే స్టార్ట్ అయ్యామన్నమాట. ఏలూరు వచ్చిన దగ్గర కాఫీ కోసం అని చెప్పి ఇక్కడ ఆపారు మధు అన్నయ్య. స్టార్టింగ్ నుంచి కూడా మా ఫ్రెండ్ మీద నేను ఏదో ఒక జోక్ వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా మ్యారేజ్ ముందు మేము కలిసాం కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇదే మా ఫస్ట్ జర్నీ అన్నమాట. 10 ఇయర్స్ తర్వాత మనం ఇలా కలవడానికి వీళ్ళందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నామా అని చెప్పి తెలియని ఏదో ఒక బాధ అన్నమాట. కానీ మేమైతే తనన్నట్టు మేమిద్దరం తన కార్‌లోనే వస్తున్నాము. ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫ్రెండ్‌తో కలిసి డే మొత్తం ఇలా హ్యాపీగా స్పెండ్ చేయడం. ఆ రోజు ఇలాంటి ఒక ప్రాబ్లమ్ వస్తుందని స్వామి మాతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చారేమో మాకు అండగా ఉండడం కోసం. నాకు మాత్రం లైఫ్‌లో ఇది మర్చిపోలేని ఒక మంచి మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఒక అన్నయ్య వాళ్ళు అక్కడ ఉండిపోయారు కార్ రిపేర్ వల్ల అనే ఒక బాధ మాత్రం ఉంది మనసులో. వాళ్ళొచ్చేసరికి ఇంటికి 10, 11 అయిపోయిందండి. మేమైతే 7 కల్లా ఇంట్లో ఉన్నాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.